తెలుగువారి తొలి పండుగ తెలుగు నెలల్లో ప్రారంభమయ్యే రోజు. షడ్రుచులతో జీవిత పరమార్థాన్ని చెప్పే పండుగ ఉగాది. ఈ ఏడాది శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటున్నారు. చైత్రమాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటారు. గుమ్మాలకు మామిడి ఆకులు, రంగురంగుల పూలతో అలంకరణలు, 6 రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడే ఈ పండుగకు ప్రత్యేకం. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, వగరుతో ఉగాది రోజు పచ్చడి చేయడం ఆనవాయితీ. జీవితంలో సుఖదుఖాలు, సంతోషం, బాధ, మంచి చెడులు సమపాళ్లలో ఉంటాయనే అర్థాన్ని చెబుతూ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. చైత్రమాసంతోనే తెలుగు నెల ప్రారంభమవుతుంది. ఉగాది నుంచే అన్ని పండుగలు మొదలవుతాయి. అందుకే దీన్ని యుగారంభంగా చెప్తారు పండితులు. ఈ సీజన్లో లేలేత చిగుర్లు వస్తాయి. వేపపూత, మామిడి కాత, చింతకాయలు ఈ సీజన్లోనే వస్తాయి. అందుకే ఉగాది పచ్చడి తయారీకి అప్పుడే కాస్తున్న మామిడికాయలు, చింతపండు, వేపపూత, చెరుకు రసాన్ని ఉపయోగిస్తారు. ఇక కొత్త బట్టలు కట్టుకుని ఉదయాన్నే ఇంట్లో పూజలు చేస్తారు. ఈ పూజల్లో ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేసి ఇష్టదైవాలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక పంచాంగ శ్రవణాలు ఉంటాయి. ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంతో ప్రత్యేకమైంది. మళ్లీ ఏడాది వరకు వాతావరణ పరిస్థితులు, పండుగ తేదీలు, గ్రహణాలు, రాశి ఫలాలను వినిపిస్తారు పంతుళ్లు.